తెలియలేదు సారు. నేను పండుకున్నా నేను పండుకున్నా కానీ గాలి ఇవి ఇల్లుగా కాలిపోయినా కానీ గాలి కొట్టినా కానీ ఇవి నేను తెలిసినాక మరి నేను మళ్ళీ తీసినాము సారు. సీఎం సార్ని ఏం కోరుకుంటున్నాము? మరి ఏం కోరుకోలేము సారు, ఏం కోరుకోలేము. ఇట్లా కాలిపోయినా కానీ తెలిసిలేవు. మళ్ళా 10 అవుతుందో 10-10:30 తిని పండుకున్నా. తిని పండుకున్నా. ఇప్పుడు సీఎం సార్ని ఏం కోరుకుంటున్నావు? ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆ సీఎం రేవంత్ రెడ్డిని ఏం కోరుకుంటున్నావు? ఏం కావాలి? నాకు ఇల్లు కావాలి సారు, ఇల్లు కావాలి. అన్ని సేమాన్ కాలిపోయింది సారు. గరిపోలు కూడా సార్, గరిపోలు ఏం లేదు, వాళ్ళ కాలిపోయిన తర్వాత కాలిపోయింది సారు. ఇల్లు కాలిపోయింది సార్. ఈయన కాలు కూడానే కాలిపోయింది సార్. అదేసుకొని చేయి సారు. మీకు నమస్కారం సారు. నువ్వు అడగాల అంటే విషయం ఏంటంటే చూడు, విషయం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈవిడ ఏం కోరుకుంటుందంటే సున్నప్రాల తండలో ఇల్లు పండుకున్నాక వీళ్ళు పండుకున్న తర్వాత 10 గంటలకు 11 గంటల సమీపంలో గాడు నిద్రలో ఉన్న టైంలో ఇల్లు అంటుకున్నది. ఇల్లు అంటుకొని వాళ్ళు గాడు నిద్రలో ఉన్న సమయంలో ఇల్లు అంటుకున్నది. వాళ్ళకు తెలియదు. వాళ్ళు సడన్గా లేచి చూసేవాళ్ళకల్లా ఇల్లు అంటుకుంది. కాళ్ళకు కూడా అగ్నితో కొంచెం ప్రమాదమైంది, అగ్నితోటి. దీన్ని ప్రభుత్వము వెంటనే స్పందించి ఆ యొక్క అధికారులు ఎంఆర్ఓనే కానీ, కలెక్టరే కానీ, ఎమ్మెల్యేనే కానీ తగిన వాళ్ళకు తోచిన సహాయం చేసి వీళ్ళను ఈ గిరిజనులైన లంబాడి నివాసులు వీళ్ళని ఆదుకోవాలి వెంటనే. దేనికి ఎక్కడ ఏది జరిగినా బీజేపీ తరఫున ఏమి జరుగుతలేదు అంటుంది. బీజేపీ తరఫున ఏం జరుగుతలేదట. అయితే మరి ఆ రేవంత్ రెడ్డి, ఆ సీఎం రేవంత్ రెడ్డి అయినా వీళ్ళకు హెల్ప్ చేయాలి. ఇంతకుముందు ఇంతకుముందు గంప గవర్నర్ ఉండి ఆయన కొంచెం తిరిగి చూసుకుంటా అన్ని విధాలుగా మాట్లాడిండు, ఏదో చేసిండు. కానీ ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తలేడు, ఇంకల్లా వచ్చి చూస్తలేడు, అధికారులనన్నా పంపుతలేడు. కనీసం మొన్న అక్కడొక్క గుడిసె కాలిపోయింది, వాళ్ళకు ఎంతో బాధ కలిగింది. అటువంటి ప్రభుత్వం ఆ ఎమ్మెల్యే అచ్చులు లేదు, చూసులు లేదు. ఆ ఊళ్ళో ఉన్న కార్యకర్తలు అచ్చులు లేదు, వీళ్ళకు సాయం చేసులు లేదు, ఏది లేదు. ఏమన్నా అంటే మేము బీజేపీలో ఇట్లా గెలిచినాం అట్లా గెలిచినాం అని వాళ్ళు ఎగురుతుండ్రు అని ఈ యొక్క గిరిజన లంబాడి నివాసి ఆ యొక్క ఎమ్మెల్యే గారిని కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతుంది. ఏంటంటే ఆ ఎమ్మెల్యే ఏది పట్టించుకుంటలేడు. ఇప్పుడన్నా ఇక్కడ ఇల్లు కాలిపోయినందుకు వీళ్ళ బాధ చూసిన వచ్చి ఒకసారి కనికరించి చూసి వెళ్ళగలరని రిపోర్టర్గా నేను కోరుకుంటాను. వీళ్ళ బాధలు అంటే చెప్పరాని బాధలు ఇవి. లంబాడి గిరిజనులు ఉండరాని నివాసం, ఇప్పుడు ఉండడానికి పండడానికి నివాసం లేకుండా అయిపోయింది. వాళ్ళ బాధల చెట్టు కింద వండే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే మొత్తంకే పట్టించుకుంటలేడు అని చెప్తుంది ఆమె. అది మేము అన్న మాట కాదు, ఆమె చెప్పిన విషయం. మొత్తం ఎమ్మెల్యే అసలే పట్టించుకుంటలేదని ఒకసారి రావుంది. భర్త చనిపోయింది, సంవత్సరం కూడా కాలేదు. మొత్తం సామాన్ తేలేదు. నేను బయట వెండి డబ్బులు 8,000 ఉండే, 10,000 ఉండే. 10,000 రూపాయలు ఉండేనా? అవును. నిన్ననే జీతం ఇచ్చిర్రు నాకు, మా మరిదికి ఇట్లా. అయితే
10,000 కాలిపోయింది. వెండి వెండి మీ భాషలో చెప్పు. 2 తులాలు